1983లో ఎలాంటి విప్లవం ప్రజల్లో వచ్చిందో సరిగ్గా అదే విప్లవం ఇటీవల ఎన్నికల్లో రిపీట్ అయిందన్నారు సీఎం చంద్రబాబు. ఉమ్మడి ఏపీలో 9 ఏళ్లు సీఎంగా సేవలందించారని, 10 ఏళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉన్నానని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్ర విభజన తరువాత సీఎం అయ్యానని, మొత్తానికి 4 సార్లు సీఎంగా పనిచేసే అరుదైన అవకాశం తనకు లభించిందన్నారు సీఎం. తన కుటుంబ సభ్యులను అవమానిస్తే బాధపడ్డానని, చివరకు జైలుకు కూడా పంపారని తెలిపారు. తాను 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు 80 దేశాల్లో తెలుగువారు బయటకొచ్చి ఆందోళన చేశారన్నారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఇటీవల ఎన్డీఏ తరపున 21 మంది ఎంపీలను ప్రజలు గెలిపించారని, వారి ఆశలు నిలబెడతామన్నారు సీఎం చంద్రబాబు. తాము ఒక్కో ఇటుక పేర్చుకుని ముందుకు వెళ్తున్నామని, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, పెండింగ్ బిల్లులు, అనేక సవాళ్లు ఉన్న అనుభవంతో ముందుకు వెళ్తున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే ధ్యేయంగా తమ ప్రభుత్వ పాలన ఉంటుందని తెలిపారు. అన్నా క్యాంటీన్లను రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో విస్తరిస్తామన్నారు చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని ఆయన చెప్పారు. ఈ రోజు మీరు చూస్తే 4వసారి ముఖ్యమంత్రి, ఇది అరుదైన అనుభవం. 4వసారి ముఖ్యమంత్రి అయ్యాం. అవినీతి, డబ్బులు గాని, కులం గాని, మతం గాని, ప్రాంతం గాని, వర్గం వంటి అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లో నా మీద ఈ నమ్మకం పెట్టుకున్నారంటే అది నా జీవితంలో ఎప్పుడు మరిచిపోలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2014లో ముఖ్యమంత్రి అయ్యాను, 2024లో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను. కానీ ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఈరోజు ఎంత తవ్వితే అన్ని అవకతవకలు గాని, భయంకరమైన విషయాలు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. అందుకే మనకంటే ప్రజలు ఎక్కువ ఆలోచించారు. వాళ్ళు ఏదైతే ఆలోచించారో దాని పర్యవసానమే మొన్న మనకిచ్చినటువంటి తీర్పు. మీ నమ్మకాన్ని వమ్ము కానీయం. 5 నెలల్లో అనేక అడుగులు వేశాం. ప్రజలు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. సంతృప్తి, సంతోషం, భద్రత కల్పించే విధానాల కోసం నాంది పలికాం. మళ్లీ హామీ ఇస్తున్న ఎన్డీఏ విధానం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఈ పరిపాలన కొనసాగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. గృహ నిర్మాణానికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే సమయంలో 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంటి జాగా లేదనకుండా, ఇల్లు లేదనే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరికి ఇంటి జాగా, ఇల్లు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఫార్స్కెన్ తయారు చేశారు, డ్రోన్ సర్వే అన్నారు, బౌండరీసే మార్చేశారు. ఇంకో పక్కన మీరు చూస్తే భూములు కూడా నాకు వచ్చే పిటిషన్లని అనలైజ్ చేస్తే 160% ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చాయి. ఎక్కడికక్కడ భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారు. అందుకని అవసరమైతే ఇవన్నీ కూడా చెప్పాం. ఏవైతే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెడతాం, సమస్యలు పెట్టి ప్రక్షాళన చేస్తాం, రీసర్వేలు చేస్తాం, ఎన్ని చర్యలు చేయాలనో తప్పు చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. షాపుల అలాట్మెంట్ కూడా లాటరీ వేసాం. అందరి సమస్యలు లాటరీ వేసి ఇచ్చాం తప్ప ఎక్కడా రికమెండేషన్ జరగలేదు. నేను ఇంకొక మాట కూడా హెచ్చరిస్తున్నాను. ఎవరైనా సరే ఆ షాపు పెట్టుకొని ఎక్కడైనా రీటైల్ గా మీ ఇష్ట ప్రకారం అమ్మితే మాత్రం ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. బెల్ట్ షాప్ వస్తే మాత్రం బెల్ట్ తీస్తాం. చాలా కఠినంగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఎవరిని వదిలిపెట్టమని చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను.